దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టు చేసింది. ఇక అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆప్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు. కేజ్రీవాల్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ముట్టడికి యత్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బారికేడ్లు వేసి పోలీసులు ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆప్ నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితిని అదుపులో చేసేందుకు పోలీసులు ఆప్ నేతలను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆప్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, ఓవర్ టు యూ. మొత్తానికైతే చాలాసేపు దాదాపు ఇప్పుడు ఈ కుంభకోణం అనేది లిక్కర్ కుంభకోణం దేశాన్ని కుదిపేస్తుందని చెప్పాలి. మన తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ కవిత అరెస్ట్ అనేది ఓవైపు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ మీద గరంగరంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వాళ్ళు ముట్టడిస్తారా అనేటువంటి పరిస్థితి ఉండే. కానీ కాస్త బీఆర్ఎస్ శ్రేణులు అంతగా బీజేపీ కార్యాలయానికి చెప్పి చేరుకోలేదు. పెద్ద ఎత్తున నిరసనలు అయితే మనకు కనిపించలేదు. కానీ నిన్న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వస్తారని చెప్పేసి ఉదయం నుంచి ఇక్కడ బీజేపీ ఆఫీస్ చుట్టూ ప్రాంతం అంతా కూడా పోలీస్ పహారాతో నిండిపోయింది. దాదాపు ఉదయం 8 గంటల ఆ ప్రాంతంలోనే ప్రొటెక్షన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది. ఒక 200 మంది వరకు బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ కి ఆమ్ సంబంధించినటువంటి కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ కి వచ్చారు. ముట్టడి కార్యక్రమంలో భాగంగా చాలా కోలాహలం, అంటే చిన్నపాటి కొట్లాటే నేను ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూర్చోవడం, బైఠాయిస్తాం, మేము వెళ్ళామని చెప్పడంతో పోలీసులు గట్టిగా వాళ్ళని లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లో దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. చాలా మందిని అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కొంతమందిని గోషామాల్ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం ఇంకా ఆ పరిస్థితి అయితే ఉంది. చుట్టూ ప్రొటెక్షన్ అయితే అలాగే ఉంచారు. ఆప్ కార్యకర్తలు ఒక్కొక్క సైడ్ నుంచి వస్తున్నారు. కొంతమంది గుంపులుగా అయితే పొద్దున వచ్చారు. ఇప్పుడు కూడా ఏ క్షణంలోనైనా వాళ్ళు వస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఒక 2 పోలీస్ వాహనాలను ఇక్కడే ఉంచారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా అలాగే ఉన్నారు. ఎవరు కూడా ఏ చిన్న అది కనిపించినా కూడా, లేదా కొంచెము డౌట్ వచ్చే విధంగా ఎవరైనా అక్కడ కనిపించినా కూడా వాళ్ళని తరోగా చెక్ చేస్తున్నారు. ఎప్పుడు లేని ఈ రోజు బీజేపీ ఆఫీస్ లోకి వెళ్ళడానికి ఈవెన్ మన జర్నలిస్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లేదా కార్యకర్తలు వస్తే కూడా వాళ్ళు ఎవరు ఏంటి అని డీటెయిల్స్ తీసుకొని పంపిస్తున్నారు. మొత్తానికైతే బీజేపీ ఆఫీస్ దగ్గర కోలాహల వాతావరణం అయితే ఉంది. చిన్నపాటి కొట్లాటలు, అదేవిధంగా ఇటు అరెస్టుల క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ కూడా కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.